సూపర్ 6 టు సూపర్ 7 టచ్ చేస్తున్న ప్రస్తుతానికి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నాడు. 2 పిల్లలుంటే 30,000 అన్నాడు. 3 ఉంటే 45,000 అన్నాడు. కాదు 4 ఉంటే 60,000 ఇస్తానన్నాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు, తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో 5,386 కోట్లు కేటాయింపులు చేశాడు. నేను అడుగుతా ఉన్నా, మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన 5,386 కోట్ల రూపాయలు అదుగో మీకు అన్న ఎదుటే చూపిస్తా ఉన్నా. మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ 2024-25లో బడ్జెట్లో 5,386 కోట్లు పెట్టారు. రూపాయి కూడా డబ్బిలా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి. అమౌంట్లో 13,000 చిల్లర కావాలి, 13,000 కోట్ల పైచిలుకు కావాలి. ఆ 13,000 కోట్ల పైచిలుకు ఎలాగో పెట్టేది లేదు. ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి, నామకే వాస్తే పెట్టాలి, మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామన్నట్టుగా పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు. ఈ సంవత్సరం బడ్జెట్ అట్ గ్లాన్స్లో 9,407 కోట్లు చూపించారు. బడ్జెట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చూస్తే, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ 8,278 కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. సరే, వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, రాష్ట్రంలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఈ డిపార్ట్మెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీకి మన కలెక్టర్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు అందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న ఏ బడిలో ఏ పిల్లాడు చదువుతూ ఉన్నాడు, ఆ పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్తో సహా ప్రతి జిల్లా నుంచి నమోదు చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యూడిఐఎస్సి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది మ్యాండేటరీగా, పీరియాడికల్గా, రెగ్యులర్గా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు దేశవ్యాప్తంగా ఈ యూడిఐఎస్సికి తాను అప్లోడ్ చేస్తూ ఉంటాడు. తన జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లో ఎవరు చదువుతూ ఉన్నారు, ఆ పిల్లలు ఎవరు, ఏ గ్రామంలో ఎక్కడున్నారు, ఏమిటి, ఆధార్ కార్డు సహా డీటెయిల్స్ అన్ని వాళ్ళు పెడతా ఉంటారు. దిస్ ఈస్ రెగ్యులర్ ప్రాక్టీస్. మన రాష్ట్రానికి సంబంధించి ఇదే రిపోర్ట్ ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే యూడిఐఎస్సి రిపోర్టు ఫర్ 2023-24లో చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 87,41,885 మంది పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో 12వ తరగతి దాకా చదువుతూ ఉన్నారు. అప్ టు 12th క్లాస్ దాకా చదువుతూ ఉన్న పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అని అంటే 87,41,885 మంది చదువుతూ ఉన్నారు. మరి ఇంటూ నువ్వు చెప్పిన 15,000 అంతే కదా. దీనికి ఏమో రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు కదా. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు నమోదు చేసిన ఇన్ఫర్మేషనే కదా ఇది, అందరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కదా ఇది. ఇంటూ 15,000 అంటే 13,112 కోట్ల రూపాయలు. మరి 13,112 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు కేటాయించింది ఎంత? మొదటి సంవత్సరం ఆయన కేటాయించింది 5,386 కోట్లు
కేటాయింపులు మాత్రమే, ఆ తర్వాత ఇచ్చేది ఎలాగో లేదు కాబట్టి పూర్తిగా ఎగనామమే. రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఎంత కేటాయించాడు అని అంటే బడ్జెట్ అట్ గ్లాన్స్లో ఒక నెంబర్ 9,407 కోట్లని, గ్రాంట్స్లో ఏమో డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఏమో ఆ డాక్యుమెంట్స్ చూస్తే కేవలం 8,278 కోట్లని ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా కూడా 13,112 కోట్ల రూపాయలు 13,112 కోట్లు అనేది ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు, ఎలాగూ మోసం చేయడమే, ఏదో ఒక నెంబర్ పెట్టాలి కదా అని చెప్పి నడిపిస్తూ ఉన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటికే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 15,000 బాకీ పడ్డాడు. 15,000 ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎగనామం పెట్టాడు. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 30,000 రూపాయలు ఎగనామం పెట్టినట్టు అవుతుంది, బాకీ పడినట్టు అవుతుంది. చివరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు, ఎగనామం పెట్టడంలోనూ బకాయిలు పెట్టడంలోనూ. అయ్యో, చూసేదానికి కూడా బాగుండదయ్యా, మరి చిన్న పిల్లల దగ్గరికి కూడా ఎందుకు అయ్యా ఈ పద్ధతిలోకి పోతావు చంద్రబాబు? అస్సలు బాల. సరే, ఇంకా రైతులకు సంబంధించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామన్నాడు. అసలు ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేంటి? జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ని కలుపుకొని ఇస్తా ఉన్నాడు. నేను అట్ట కాదు, నేను అన్నదాత సుఖీభవ ఇస్తా, నేను 20,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు. మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీభవకు సంబంధించి 53,58,266 మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో మా ప్రభుత్వంలో 2023-24 సంవత్సరంలో లెక్కేసుకున్న మరి 53,58,266 మందికి ఇంటూ 20,000 రూపాయలు అంటే 10,717 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలొకేట్ చేయాలి. మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది 1,000 కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం. పోయేదేముంది, ఎలాగో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు కదా అని చెప్పి 1,000 కోట్లు అలాట్ చేశాడు, ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో 6,300 కోట్లు అలాట్ చేసినాడు. ఇక్కడ కూడా ఎక్కడ 10,717 కోట్లు కనిపించదు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎలాగో మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఎగనామం పెట్టాడు. ఈ రెండో ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో 20,000 రూపాయలు. అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే 40,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు, బాకీ పడ్డాడు. చంద్రబాబు నాయుడు ఇలా రైతులకు మోసం చేయడం అనేది కొత్త కాదు. కోర్స్ ఆయన చరిత్ర చూస్తే ఎవరిని, మహిళలకు కొత్త కాదు, పిల్లలకు కొత్త కాదు, రైతులకు కొత్త కాదు. కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలని అంటే నీరు ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు, వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, చివరికి 87,612 కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన 5 సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనమంతా చూసాం. మళ్ళీ ఈరోజు సీఎం అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులకు 20,000 రూపాయలు మోసం చేశాడు,
గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఇది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. సరే, కాస్త ముందుకు పోతే ఇంకొక పథకం, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చిన్న పథకం, దీపం అని ఒక పథకం.